నాకు మన ఇండియాలో చికెన్, మటన్ బయట షాప్స్ దగ్గర హ్యాంగ్ చేసి కనిపిస్తేనే వామ్మో అనిపిస్తది. అట్లాంటి థాయిలాండ్‌కి పోయినంక నాకు దిమ్మ తిరిగింది. అరే ఏందిరా బాబు ఇదంతా అసలు మీరు దేన్ని వదిలిపెట్టరా? పందులు, మొసళ్ళు, పురుగులు ఏది పడితే అదే తింటారా అన్నట్టు అనిపిచ్చింది. ప్రతి ఒక్కటి హ్యాంగ్ చేసేసి గ్రిల్ చేసుకుంటా కనిపిచ్చింది. అసలు సముద్రం నుండి ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టరు అనుకుంటా వీళ్ళు. అన్నీ తీసుకొచ్చి తింటూనే ఉన్నారు. అసలు సముద్రం ఏంది? సముద్రం లోపల, బయట ఎక్కడైనా సరే దేన్ని కూడా వదిలిపెట్టరు. ఇంకొకటి ఏందంటే పచ్చిగా తింటారు. ఆ పచ్చిగా ఎట్లా తింటారురా బాబు! ఇంకా దానికి ఒక పేరు లైవ్ కౌంటర్స్ అని. నాకైతే ఇట్లా ఎక్కడనన్నా కొబ్బరి బోండాలు గానీ, ఫ్రూట్స్ గానీ, ఇట్లాంటి ప్యాన్ కేక్స్ గానీ కనిపిస్తే ఆహా! చూడ్డానికి ఎంత బావుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ మొసళ్ళు ఇవన్నీ తినడం వాళ్ళకి అదేం ఆనందమో గానీ, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఆహా! సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసుకుంటూ తింటుంటారు. అయినా ఓకేలే అది వాళ్ళ అలవాటు అంతే. మనమేం చేయలేం దానికి. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎట్లా తినాలనుకుంటే అట్లా తింటారు. కానీ కొన్ని మాత్రం మంచిగా అనిపించినాయి. కోకోనట్ ఐస్ క్రీమ్ గానీ, మ్యాంగో స్టిక్కీ రైస్ గానీ, థాయ్ కర్రీ అయితే నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అని చెప్పాలి. ఇంకా థాయిలాండ్ ఫుడ్‌కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. వెళ్ళి చూడండి. దాంట్లో మీకు మంచి మంచి పురుగులు, మంచి మంచి తేళ్ళు, మొసళ్ళు, పందులు అన్నీ కనిపిస్తాయి. ఎంటర్‌టైన్ అవ్వాలనుకుంటే చూడండి.